కానీ కన్విన్స్ చేస్తే చేరిపోయి ఉండేవాడు. కానీ కన్విన్స్ చేసే ఉద్దేశం ఇప్పుడు తెలుగుదేశానికి లేదు. కొడాలి నాని అయినా వల్లభనేని వంశీ అయినా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒకప్పుడు తెలుగుదేశం స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళవే కాబట్టి, ప్లస్ సామాజిక వర్గ పరంగా మనకు అదే బలం ఉంది కాబట్టి మనం కొన్ని రోజుల పాటు మనం తటస్థంగా ఉంటే ఆ తర్వాత అక్కడ ఆల్టర్నేటివ్ వాళ్ళకి ఇప్పుడు అతను వెనుగళ్ళ రాము పెద్దగా యాక్టివ్గా లేడు, అతని అనుచరుడు తులసిబాబు కూడా అరెస్ట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఇక్కడ యార్లగడ్డ ప్రయత్నిస్తున్నాడు. కానీ అంటే ఈ వైసీపీ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు తెలుగుదేశంలో అబ్జర్వ్ చేసుకోవడం కొంచెం కష్టం. ఎందుకంటే ఇదేంటంటే వ్యక్తి పూజ పార్టీ, వ్యక్తి ఆధారంగా నడుస్తుంటుంది. ఇక మిగతా వాళ్ళందరూ సరసర వ్యవహారమే ఉంటుంది. కాంగ్రెస్లోనైనా ఈ వైసీపీలోనైనా అక్కడ నాయకత్వం ఓకే జగన్ వరకు, మిగతా దాంట్లో మిగతా వాళ్ళందరి దగ్గర ఉండాల్సిన అంటే లొంగి ఉన్నట్టు ఉండాల్సిన పనిలా ఎవడిష్టం వచ్చినట్టు ఆడు బ్రతికేయచ్చు అక్కడ. అలా ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు బతకడం వల్లే కదా పార్టీ అట్ట దాని ఇష్టం వచ్చినట్టు పాడైపోయింది. అట్లాగా స్వేచ్ఛ ఉంటుంది అక్కడ. ఇప్పుడు వంశీని ఏమన్నా ఎప్పుడన్నా పిలిచి జగన్ నువ్వు ఇది చెయ్యొద్దు ఇది చెయ్యి అన్నాడా? లేదు కదా. ఆ విచ్చలవిడి స్వేచ్ఛ అనుభవించారు. అదే తెలుగుదేశంలో అయితే కనుక అట్ట ఉండదు, క్రమశిక్షణ ఉంటుంది. ఆ బయట కాంగ్రెస్లోనో వైసీపీలోనో విస్తృత స్వేచ్ఛ అనుభవించినోడు ఇక్కడికి వచ్చి బతకడం కష్టం. కానీ తెలుగుదేశం స్కూల్ నుంచినే వెళ్ళినవాడు కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చి బతకగలడు వీళ్ళు ఇందులో. కానీ దే వోంట్ యాక్సెప్ట్, టీడీపీ యాక్సెప్ట్ చేయదు. అలాగని వాళ్ళు ప్రయత్నించారు, వెయిట్ చేస్తున్నారు స్టిల్ నౌ కొంతమంది. వీళ్ళని తెలుగుదేశం తీసుకునేటట్టు అయితే శాంతం అయిపోవడమే కాదు, రివర్స్లో జగన్ అమ్మలక్కలే తిడతారు రేపు పొద్దున. ఇప్పుడు వీళ్ళని అట్ట తిట్టారు, వాళ్ళని అట్ట తిడతారు. తెలుగుదేశం అట్ట తీసుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు ఇంకోటి